హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో హెల్దీగా సమ్మర్ స్పెషల్ డ్రింక్ని చేసి చూపించబోతున్నానండి. రాగి పిండితో సూపర్ టేస్టీగా చల్లగా ఇలా చేసుకొని తాగేయచ్చు. పొట్టగా హాయిగా చల్లగా చాలా బాగుంటుంది. ఈ డ్రింక్లో ఎలాంటి కలర్స్ ఏం వాడలేదు. మనం ఇంట్లో వాళ్ళకి హెల్దీగా చేసి పెట్టాలనుకుంటాం కదా. ఈ హెల్దీ డ్రింక్ చేసి పెట్టారనుకోండి, గ్లాస్లో ఒక చుక్క కూడా వదలకుండా తాగేస్తారు. హెల్దీ డ్రింక్ ప్రిపేర్ ఎలా చేయాలో వెళ్ళి చూసేద్దామా. ముందుగా ఒక చిన్న గిన్నెలో కొంచెం వాటర్ తీసుకొని ఒక 6-7 బాదం పప్పు నానబెట్టుకోవాలి. 1 స్పూన్ సబ్జా వేసుకోవాలి. ఇందులోనే నీళ్ళు వేసుకోవాలి. కొంచెం నీళ్ళు వేసుకొని బాగా ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఒక గిన్నెలో రాగి పిండి తీసుకోవాలి. ఒక చిన్న కప్పు నిండా ఒక 3-4 స్పూన్ ఉంటుంది. ఇది నేనే మిక్సీ పట్టి పెట్టుకున్నాను రాగి పిండి ఇంట్లోనే. మీరు షాప్లో అయినా తెచ్చుకోండి రాగి పిండి. దీంట్లోకి నీళ్ళు వేసుకోవాలి. 1 గ్లాస్ నీళ్ళు వేసుకొని వంటలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇంకా కొంచెం నీళ్ళు వేసుకుందాము. బాగా ఇలా కలుపుకోవాలి. దీన్ని ఇప్పుడు గ్యాస్ మీద పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలి. కలపకుండా వదిలేసినారనుకోండి, అడుగున గడ్డగట్టిపోతుంది. ఇలా చూడండి, ఇలా చిక్కగా అయ్యేదాకా ఇలా బాగా ఉడకబెట్టుకోవాలి. ఈ స్టేజ్లో గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు బాగా చల్లారనిద్దాం. బాదం పప్పు బాగా నానిపోయింది. దీనిపైన ఉన్న తోలంతా తీసేయాలి. ముందుగా బాదం గింజలు తీసేసిన కాజు, దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ రాగి పేస్ట్ని ఇందులోనే వేసుకోవాలి. బీట్రూట్ జ్యూస్ వేసుకోవాలి. నేను బీట్రూట్ ముందుగా మిక్సీ పట్టుకొని జ్యూస్ తీసి పెట్టుకున్నాను. మీరు కావాలంటే బీట్రూట్ ముక్కలైనా దీంట్లోనే వేసి మిక్సీ పట్టుకోవచ్చు. మిక్సీ పట్టుకున్నాక ఇదంతా ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పాలు పెట్టాను, బాగా చల్లగా అయింది. గడ్డలు కూడా కట్టినాయి. కొంచెం పాలు ఉంది, అది కూడా వేసుకుంటున్నాను. అంతా బాగా కలుపుకోవాలి. నానబెట్టుకున్నాక సబ్జా గింజలు, ఇది కూడా ఇందులోనే వేసుకోవాలి. ఈ స్టేజ్లో స్వీట్ కావాలంటే 2 స్పూన్ బెల్లం వేసుకోండి. నేను ఖర్జూరం వేసుకున్నాను కాబట్టి ఇంకేం వేసుకోలేదు. అలాగే మనం ఇందులోనే కొన్ని ఐస్ క్యూబ్స్ని వేసి కలుపుకొని సర్వ్ చేసుకుందాం. ఇలా మనం సింపుల్గా హెల్దీగా డ్రింక్ని తయారు చేసుకోవచ్చు. ఇందులోకి ఇప్పుడు నేను కొన్ని డ్రై నట్స్ని గార్నిష్ చేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అయినా మనం తాగేటప్పుడు టేస్ట్ చాలా బాగా అనిపిస్తుంది. ఎండ వేడికి త్వరగా అలసిపోతుంటారు. 1 గ్లాస్ తాగాలే కానీ ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది. ఈ డ్రింక్ మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే నేను చేసే న్యూ రెసిపీస్ అన్నీ మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.